హాయ్ బ్రోస్, వెల్కమ్ టు ఫస్ట్ ఫ్లోర్ కమ్యూనిటీ. సో ఈ రోజు ఐ వుడ్ లైక్ టు నేను మీతో మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే బిజినెస్ వరల్డ్ లో ఉన్న ఒక బిగ్గెస్ట్ లై గురించి నేను ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే సక్సెస్ఫుల్ బిజినెసెస్ అంటే మెయిన్లీ ఇండియాలో ఎస్పెషల్లీ ఒక మెట్రో సిటీలో కానీ ఒక లేకపోతే పెద్ద కంపెనీ ఆర్ ఒక టియర్ 2 టియర్ 3 సిటీస్ లో ఒక పెద్దగా దే విల్ కీప్ ఏ ఇండస్ట్రీ పెట్టి ఒక 100-150 మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉండి, లేదంటే ఇప్పుడు మెట్రోలో పెద్దగా ఆఫీస్ ఉండి ఒక గ్లాసెస్ వందలాది మంది ఎంప్లాయీస్ అందులో ఉండి వాటికి ఒక బయోమెట్రిక్ కానీ చాలా పెద్ద ఓవర్ హెడ్స్ ఇవన్నీ అనేది చాలా సక్సెస్ఫుల్ అనుకుంటారు. ఎందుకు అంటే మోస్ట్లీ అంత పెద్ద బిజినెసెస్ లో కూడా వాట్ దే హ్యాపెన్స్ ఇస్ దే వోంట్ బి వెరీ మచ్ సక్సెస్ఫుల్ అనేది వీ షుడ్ అండర్స్టాండ్. సో కానీ ఇప్పుడు రైట్ నో వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టేజ్ ఏంటి అంటే 2026 లో ఆఫ్టర్ పోస్ట్ ఏ వరల్డ్ లో మెయిన్లీ ఆ ట్రెడిషనల్ బిజినెస్ మోడల్స్ అనేవి అన్ని చచ్చిపోయాయి. ఓకే, దోస్ ఆర్ ఆల్ ట్రాప్. సో ఇవాళ అసలైన లీన్ అండ్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఏంటంటే మన ఇన్కమ్ అనేది ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద గ్లోబల్ నుంచి వి షుడ్ ఎర్న్ ఇన్ డాలర్స్ అండ్ వీ షుడ్ ఏబుల్ టు స్పెండ్ ఇన్ రూపీస్. దట్స్ వాట్ ద మెయిన్ లీన్ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ ఈ రోజు ఉన్న సక్సెస్ ఫార్ములా. అండ్ మీ ఎగ్జిక్యూషన్ అంతా కూడా వీ షుడ్ హ్యావ్ అన్ ఏఐ లెవరేజ్ లీన్ మోడల్ టీమ్ ఉండాలి. వెరీ వెరీ లీన్ టీమ్ with 1 or 2 people or more than 5 to 10 people is very lean team. 100, 200, 500 members only teams are not going to be sustainable in future right now in 2026. So ఇదంతా కూడా నేను ఐఎమ్ నాట్ జస్ట్ టెల్లింగ్ యూ ద థియరీ, ఐఎమ్ నాట్ జస్ట్ టెల్లింగ్ యూ దిస్ యాజ్ ఏ థియరీగా చెప్పట్లేదు. నేను నా ఓన్ స్టోరీని మీరు తీసుకుంటే ఐ జస్ట్ స్టార్టెడ్ యాజ్ అన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇంజనీర్ గా జాబ్ స్టార్ట్ చేసి నా కెరియర్ ని, ఆ తర్వాత ఈ డైలీ రొటీన్ షిఫ్ట్స్ నుంచి ఈ లిమిటెడ్ శాలరీ నుంచి ఎట్లా నేను గ్రోత్ లైఫ్ ని మనం చెయ్యలేం కాబట్టి సో దేర్ ఐ రియలైజ్డ్ అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ నా ఓన్ గా నేనేం చేయొచ్చు అని. అండ్ నాకున్న థాట్స్ ఏంటి అంటే ఎప్పుడు వెనెవర్ నా లోపల ఎప్పటికీ ఐ వాంట్ బిల్డ్ బిజినెస్ ఎంపైర్ అనేది ఎప్పటి నుంచో ఆ కసి ఎప్పటి నుంచో ఉండేది. సో నేను ఆ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అట్లాంటి లైఫ్ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్స్ కానీ మార్కెటింగ్ కానీ ఇవన్నీ ఈ రోజు అంటే నేర్చుకొని చాలా కష్టపడి చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసి చాలా స్టార్ట్అప్స్ బిజినెస్ రన్ చేసి ఈ రోజు ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ దట్ నాకు ఒక ఏజెన్సీ ఉండి ఐఎమ్ ఎర్నింగ్ good enough and I have a first floor community where successful people like you who have joined in it. So అవన్నీ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం. ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది అంటే ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ యూజ్డ్ ఈజ్ వీటన్నిటికి రీజన్ ఏంటి అంటే ఆ స్కిల్స్, దట్ ఆర్ ద రైట్ స్కిల్స్ ఇన్ ద రైట్ మైండ్ సెట్. ఇవి మాత్రమే దట్ మేడ్ మీ టు బీ హియర్ టుడే. సో ఈ రోజు సేమ్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ టు ఒక హోమ్ ఆఫీస్ నుండి ఒక హై మార్జిన్ రిమోట్ ఆర్ గ్లోబల్ ఏజెన్సీని మీరు సర్వీస్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి. సో నా రియల్ లైఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఒక 6 స్టెప్ ప్లేబుక్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను. సో నోట్ చేసుకోవడానికి ఒక బుక్ పెన్ రెడీగా తీసి పెట్టుకోండి. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ దిస్ ట్రాప్. సో బిజినెస్ మోడల్స్ లో ప్రెసెంట్ 2 డిఫరెంట్ రియాలిటీస్ నడుస్తున్నాయి. మీరు ఏ రూట్ పిక్ చేసుకుంటారనేది మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు. సో రియాలిటీ నెంబర్ 1 ఏంటి అంటే అది ట్రెడిషనల్ ఏజెన్సీ ట్రాప్. సో వాట్ ఈస్ ద ట్రెడిషనల్ ఏజెన్సీ ట్రాప్? సో ఇక్కడ సొసైటీ ఆర్ జనాల సొసైటీ కళ్ళలో సక్సెస్ ఎలాగ అనిపిస్తుంది అంటే మెయిన్లీ ఒక 50 నుంచి 100 మెంబర్స్ సాఫ్ట్వేర్ ని స్టాఫ్ ని హైర్ చేస్తారు. సో పెద్ద స్టాఫ్ ఉండాలి, లేకపోతే కాస్ట్లీ పెద్ద ఒక 3 BHK 4 BHK లేకపోతే ఒక పెద్ద ఏరియా లోపల భారీగా పెద్ద పెద్ద అద్దాలలో ఆఫీసెస్ అంటే అందమైన అద్దాలలో ఆఫీసులు కనబడితేనే అది సక్సెస్ అనుకుంటారు మోస్ట్లీ. కానీ వాళ్ళు సర్వీస్ విషయానికి వస్తే వాళ్ళు చేసేది కూడా SEO, యాడ్స్, వెబ్స్, సోషల్ మీడియా ఇవన్నీ ఒకే చోట ఒక జనరిక్ కమ్యూనిటీ మోడల్ లాగా రన్ చేస్తారు. సో దానికి రిజల్ట్ ఏంటో తెలుసా? మెయిన్ ఏంటి అంటే వాళ్ళు లోకల్ ఇండియన్ క్లయింట్స్ తోటి ఒక 30 to 50K రూపీస్ కోసం డైలీ దే విల్ స్టార్ట్ కంపీటింగ్. సో వాళ్ళతోటి ఉండే తలనొప్పులు ఎక్కువ ఉంటాయి. సో and mostly the main problem with these kind of businesses we have very competitive, only 15% margins ఉంటాయి. So that is the main problem with this kind of ట్రెడిషనల్ ఏజెన్సీ మోడల్స్. ఇంకొకటి ఏంటి అంటే రియాలిటీ నెంబర్ 2 అదేంటి అంటే లీన్ ఏఐ లెవరేజ్డ్ రిమోట్ ఏజెన్సీ. సో వాట్ ఈస్ దట్ లీన్ ఏఐ రిమోట్ ఏజెన్సీ అంటే ఏంటి? సో ఇది నా మోడల్. ఇది
వాట్ ఐఎమ్ యూజింగ్ రైట్ నో ఈస్ దిస్ మోడల్. బిఫోర్ మీరు ఒక 2 years బ్యాక్ కానీ ఇంతకు ముందు కానీ ఇఫ్ యూ టాక్ అబౌట్ మీ, సో డెఫినెట్లీ నేను కూడా చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండి వాళ్ళతో ఎక్కువ వర్క్ చేపిస్తే దెన్ దట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ అని నేను కూడా అనుకుంటున్నాను. బట్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ టుడే బికాస్ ఆఫ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్ ఫర్ అస్. సో ఇది నా మోడల్ ఏంటి అంటే, ఇక్కడ యూనో పెద్ద పెద్ద ఆఫీసులు ఏమి ఉండవు. సో వెరీ స్మాల్ ఆఫీస్, హోమ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ కంప్లీట్ గా దిస్ విల్ వర్క్ ఇన్ రిమోట్. వీ విల్ హ్యావ్ 5 to 10 members, హై క్వాలిటీ మెంబర్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు. సో అండ్ ఓన్లీ 5 to 10 people గ్లోబల్ వైజ్ గా యూ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ దెమ్. దట్స్ ఇట్. సో దీని గేమ్ ఎక్కడ మారుతుంది అంటే, యునో ద మెయిన్ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్లోబల్ ఆర్బిటాజ్. అంటే సో మీరు ఒక్కొక్క క్లయింట్ కి ఆల్మోస్ట్ $3,000-5,000 అట్లా యూనో మీరు you will start taking from them. And what the main thing you do is you will earn an income mainly, and expenses అన్ని రూపీస్ లో ఉంటాయి. సో దిస్ ఈస్ వాట్ ద ఆర్బిటాజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ అంతా ఇట్ విల్ బి 70 to 80% వరకు ఉంటుంది. దట్స్ వాట్ ద డిఫరెన్స్, ద ట్రెడిషనల్ ఏజెన్సీ అండ్ ద రిమోట్ ఆర్ ద సర్వీస్ ఏజెన్సీ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో గుర్తుపెట్టుకోండి, ఏజెన్సీ అనేది యూనో ఇదే మీ లైఫ్ అంతా దీంట్లోనే పనిచేస్తారు, ఇదే మీ లైఫ్ అంతా ఇదే గోల్ అని మీరు అనుకోవద్దు. ఇట్ ఈస్ అ క్యాష్ కౌ. సో ఈ క్యాష్ కౌ కన్సిస్టెన్స్ గా ఇచ్చే మంత్లీ క్యాష్ ని మీరు యూజ్ చేసుకొని యూ కెన్ బిల్డ్ లాటర్. మీరు లైక్ 100 crore బిజినెసెస్, వాల్యుయేషన్ బిజినెసెస్ కూడా ఫ్యూచర్ లో యూ కెన్ బిల్డ్ ఇట్. ఇదే కంప్లీట్ గా మీకు లైఫ్ లాంగ్ అని కాకుండా ఇట్ విల్ బీ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు లెర్న్ లాట్ ఆఫ్ స్కిల్స్ లైక్ విచ్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ బిల్డింగ్ అ బిగ్గర్ కంపెనీ. ఈ 6-step బిజినెస్ ఎగ్జిక్యూషన్ రోడ్ మ్యాప్ ఏంటి అనేది మీకు I'm going to tell you. So ఈ లీన్ మోడల్ ఎగ్జిక్యూషన్ చేయడానికి there are 6 steps. మెయిన్ గా కేర్ఫుల్ గా వినండి. సో స్టెప్ 1 వచ్చేసి బీ క్లిస్టల్ క్లియర్. క్లారిటీ ఈజ్ లెవరేజ్. యూ హ్యావ్ టు బి వెరీ 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 క్లియర్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్. సో మార్కెట్ లో మీ స్కేల్ అవ్వాలంటే there are 4 మెయిన్ అండ్ యూనో 4 ఇంపార్టెంట్ విషయాల మీద మీకు పక్కా క్లారిటీ ఉండాలి. ఆ విషయాలు ఏంటి అంటే, నెంబర్ 1 ఈజ్ ఫౌండేషన్ స్కిల్స్. ఆ ఫౌండేషన్ స్కిల్స్ అంటే లైక్ డిజైనింగ్, స్కేల్స్, మార్కెటింగ్. దీస్ ఆర్ ద మెయిన్. ఈ 3 స్కిల్స్ నేర్చుకుంటే యూ విల్ నాట్ గో హంగర్ ఎనీ డే. మీరు పస్సులు పడుకోరు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, ఇఫ్ యూ గాన్ టు జీరో ఆల్సో యూ విల్ కమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్. ఇఫ్ యూ నో హౌ టు సెల్, ఇఫ్ యూ నో హౌ టు మార్కెట్ యువర్ ప్రోడక్ట్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. దీనికి యాడ్ ఆన్ గా వాట్ ఎవర్ ద సర్వీసెస్ యూ లెర్న్ లైక్ వీడియో ఎడిటింగ్, క్రియేటివ్ డైరెక్షన్స్, ఇవి ఇవన్నీ పోస్ట్ అయ్యే వాళ్ళు ఇవన్నిటికి కూడా యూనో ఇవన్నీ నేర్చుకుంటే దిస్ ఈస్ నాట్ ఏ సాఫ్ట్వేర్స్ వచ్చినా కానీ నథింగ్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్. గాట్ ఇట్. సో 5 బిగ్ ప్రాబ్లమ్స్ మీరు అమ్మే సర్వీస్ క్లయింట్ మెయిన్ 5 areas లో ఈ 5 areas లో దేన్నో ఒక దాన్ని అది ఇంప్రూవ్ చేయాలి. ఇఫ్ దట్ ఈస్ నాట్ ఇంప్రూవింగ్ ఎనీ ఆఫ్ దిస్ 5, దెన్ దే ఆర్ నాట్ గోయింగ్ టు పే యూ. ఓకే, జనాలు కొనరు. సో ఆ మెయిన్ 5 ఏంటి అంటే, మెయిన్ టైం సేవ్ చేయాలి. మీ కస్టమర్ కి ఇట్ షుడ్ సేవ్ ద టైం. నెంబర్ 2, మనీ ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఇన్కమ్ పెంచాలి. ఆర్ఎల్స్ హెల్త్, రిలేషన్ అండ్ సోషల్ స్టేటస్, ఈ 3 ఏదో ఒకటి పెంచాలి. సో ఈ 5 ఏ సర్వీస్ కూడా లేకపోతే, ఈ 5 లో ఏది లేకపోతే జనాలు దే ఆర్ నాట్ గోయింగ్ టు బై యువర్ సర్వీస్. సో నెంబర్ 3 ఈజ్ మనీ వర్సెస్ గ్రేట్ వర్క్. సో బిజినెస్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు నేను ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా, లేకపోతే నాది ప్యాషన్, నేను ఇది చేస్తా అది చేస్తా అని మనము యూనో ఈ ఫిలాసఫీ మాటలు మాట్లాడడం పక్కన పెట్టేసి మనం ఏం చేయాలి అంటే, స్టార్టింగ్ లో జస్ట్ మనం సర్వైవల్ కోసం మాత్రమే మన బిజినెస్ మోడల్ ని ఆప్టిమైజ్ చేసుకోవాలి, అంతే. దట్స్ ఇట్. సో ఇంకా వన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చినాక యూ కెన్ థింక్ అబౌట్ యువర్ ప్యాషన్స్, యూ కెన్ థింక్ అబౌట్ యువర్ ఆటోమేషన్స్ చేస్తా, లేకపోతే నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను, ఇలాంటి మైండ్ సెట్స్ ఉన్నవన్నీ కూడా యూ కెన్ ఈజీలీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్, డిఫైన్ యువర్ ఎండ్ గేమ్. సో ఈ ఏజెన్సీయే మీకు లైఫ్ లాంగ్ బిజినెస్ అని మీరు క్వశ్చన్ చేసుకోవాలి, లేదా యూ కెన్ డూ. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో డూయింగ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫస్ట్ కోర్ కమ్యూనిటీ అనేది ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటున్నా. ఐఎమ్ ఆల్సో డూయింగ్ అదర్ స్టార్ట్అప్స్ విచ్ విల్ యునో ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ later stages. సో ఇవన్నీ కూడా ఐ కెన్ దట్ విల్ హెల్ప్ మీ ఇన్ డూయింగ్ అదర్ థింగ్స్. సో యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ యువర్ ఎండ్ గేమ్. సో ఇదే మీరు క్లియర్ గా ముందుగా ఉండాలి. అండ్ స్టెప్ 2 ఏంటి అంటే, ద SF19 మోడల్, అంటే పిక్ క్యాష్ రిచ్ మార్కెట్స్. సో నా బిజినెస్ ఫిలాసఫీ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక 50 members 30K 50K ఇచ్చే 50 members తో పనిచేయడం కంటే, ఒక 10 members ప్రీమియం కస్టమర్స్ హు పేస్ $3,000 $5,000 అంటే వాళ్ళకి వర్క్ చేయడం అనేది విచ్ ఈస్ వెరీ మచ్ ఈజీ అండ్ ఇట్ ఈస్ స్మార్ట్ అండ్ లీన్ గేమ్. దట్ కైండ్ ఆఫ్ గేమ్ ఐ ప్లే యాక్చువల్లీ, అండ్ ఐ లవ్ టు ప్లే, బికాస్ ఈ 50 members ఆఫ్ కస్టమర్స్ తోటి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
అదే ఇప్పుడు 10 మెంబర్స్ కి ఇఫ్ యూ సీ 50 మెంబర్స్ ఆర్ 10 మెంబర్స్, హూ విల్ హ్యావ్ ద మెయిన్ ప్రాబ్లమ్? అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి? 50 మెంబర్స్ డీల్ చేయడంలోనే ఎక్కువ ప్రాబ్లమ్. సో గోల్డెన్ రూల్ ఏంటి అంటే, సాల్వ్ స్మాలర్ ప్రాబ్లమ్ అయినా కానీ ఫర్ ద రిచ్ పీపుల్, టు సాల్వ్ ద రిచ్ పీపుల్ ప్రాబ్లమ్. సో ఎందుకంటే అక్కడే ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. దే ఆర్ రెడీ టు పే యూ. ఇఫ్ యూఆర్ సాల్వింగ్ ఫర్ ద లో పీపుల్, వాట్ యూ కాల్ స్మాలర్ పీపుల్, దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఎనీవేర్. సో దీనికోసం మార్కెట్ లో ఉన్న మెయిన్ మోడల్స్ ఏంటి అంటే, ఓకే, మెయిన్ గా VC ఫర్మ్స్ ని మనం టార్గెట్ చేయాలి. లైక్ వాళ్ళ దగ్గర దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి, బికాస్ దే ఆర్ ద పీపుల్ హూ బిల్డ్ ద కంపెనీ. సో వాళ్ళ బ్రాండింగ్స్, పోడ్కాస్ట్లు ఆర్ షార్ట్ ఫార్మ్ కంటెంట్ ఇలా చాలా బిల్డ్ చేస్తున్నారు రైట్ నౌ. మోస్ట్ ఆఫ్ ద VCs ఆర్ బిల్డింగ్ దోస్ థింగ్స్. వాళ్ళకి మెయిన్ గా క్వాలిటీ ముఖ్యం, అదర్ దెన్ ద రిజల్ట్స్ రైట్ నౌ, ఆర్ ప్రైస్. వాట్ ఐ సే, ప్రైస్ కంటే ఎక్కువ దే ఆర్ ఫోకస్డ్ ఆన్ ద క్వాలిటీ. సో వాళ్ళకి మంచి రైట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఫండెడ్ AI స్టార్ట్అప్. సో వీళ్ళ దగ్గర VCల దగ్గర నుంచి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండ్ రేస్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫండింగ్ కి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం వల్ల ట్రస్ట్ ఇష్యూ ఉంటుంది. సో వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయడానికి వాట్ ఈస్ ద థింగ్స్ యూ డూ, మీరు వాళ్ళకి ఆ ట్రస్ట్ బిల్డ్ చేస్తే చాలు, యూ విల్ స్టార్ట్ గెటింగ్ కస్టమర్స్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఫినాన్స్ అండ్ రియల్ ఎస్టేట్. వీళ్ళ దగ్గర ఇక్కడే మెయిన్ గా ఫినాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ లో ద మేజర్ బిజినెసెస్ ఇదంతా రొటేట్ అవుతా ఉంటుంది. స్టెప్ 3 ఈజ్ బిల్డ్ పర్మిషన్ లెవరేజ్. సో మీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఎవరి పర్మిషన్ లేని ఒక లెవరేజ్ క్రియేట్ చేసుకోవాలి మనకి మనమే. అలాంటి లివరేజ్ ఏంటి అంటే, మనకి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫోన్ కాల్ చేసి మాట్లాడగలిగితే, కోల్డ్ కాల్ మాట్లాడగలిగితే, యూ కెన్ గో టు ద వాట్ యూ కాల్ ఆఫీసెస్కి వెళ్ళి యూ కెన్ స్టార్ట్ పిచింగ్ టు దెమ్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కెమెరా మీద బాగా ప్రజెంట్ చేసుకోగలిగితే మిమ్మల్ని మీరు, యూ బిల్డ్ ఎ బ్రాండ్. మీ బ్రాండ్ మీరు బిల్డ్ చేసుకోండి. ఈ రోజుల్లో కాంటెంట్ అనేది that's the main portfolio. So start doing 3 to 4, 5 videos on any platform. Post cheyandi every day, 3 to 4 times. Ekado chota that who knows, adi me viral అయిపోయి that might connect to the right people, or founders ni connect చేసే chances ఉండొచ్చు. So that's why talk about your perspective, your point of view on whatever you are doing, or whatever you are having your thoughts anni daniki cheppandi. So that will connect to the lot of opportunities open. Yeah. So next thing is step 4, focused lead generation. So what is the focused lead generation? So this is the main point. Gurtu pettukondi, until we get $50,000 of revenue hit ayanta varki, the main thing, the problem is all about the lead generation. We should only focus on lead generation. Migita vere problems anni అంత ఫాస్ట్ గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేషన్స్, ఇవి టీమ్ కల్చరింగ్ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో అంటిల్ యూ హిట్ దట్ పాయింట్, సో యూ షుడ్ బి ఫోకస్ ఓన్లీ ఆన్ దిస్. అండ్ జస్ట్ 2 ఛానల్స్ వాడండి. నెంబర్ 1 ఈజ్ ఓమ్ని ఛానల్, హైపర్ పర్సనలైజ్డ్ అవుట్ రీచ్. సో పాస్ట్ మోడల్స్ లాగా వీ షుడ్ నాట్ యూజ్ ఈ మాస్ ఆటోమేషన్స్. ఇప్పుడు ఏ వచ్చినాక ఎవ్రీబడి కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ mass automations to any number of people. So అదంతా కూడా పీపుల్ డెడ్, నోబడీ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ రెస్పాన్స్. ఓకే, సో ఇప్పుడు మెయిన్ గా క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ కావాలి. సో మనం జస్ట్ ఒక 100 to 200 పీపుల్ అట్లీస్ట్ ఇన్ ఏ మంత్, ఒక 100 క్వాలిఫైడ్ పీపుల్ ని తీసుకొని వాళ్ళని లిస్ట్ చేసుకొని, సో వాళ్ళ కంపెనీ ఏంటి, వాళ్ళు ఏంటి అనేది మనం డీప్ గా రీసెర్చ్ చేసుకొని, ఆ తర్వాత వాళ్ళకి ఈమెయిల్ చేస్తే చాలు. వాళ్ళకి నాట్ ఓన్లీ ఈమెయిల్, వీ షుడ్ బి ఇన్ టచ్ విత్ దెమ్ ఇన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్ లైక్ లింక్డ్ఇన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఎక్స్, ఇలాంటి ఛానల్స్ అన్నిట్లో కూడా మనం రీచ్ అవుట్ అవుతూనే ఉండాలి. దట్స్ వేర్ మనకు అక్కడ లెవరేజ్ ఉంటది. సో దట్స్ వాట్. And the next thing is inbound channel, and one is outbound is finished, one is next thing is inbound. ఏదో ఒకటి LinkedIn or YouTube ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని do at least 3 to 5 videos every week. మీ కేస్ స్టడీస్ కానీ ఇలాంటివన్నీ యూ షుడ్ షేర్ చేయండి. దట్ ఈస్ నాట్ టు గెట్ వైరల్ ఆన్ దిస్ వీడియో, ఇట్ ఈస్ టాక్ టు యువర్ ఐడియల్ ప్రొఫైల్ క్లయింట్స్. మీ క్లయింట్స్ తోటి మీరు మాట్లాడండి. Okay, so దానికోసం you do content. Right now I'm doing content for the person who want to start a remote agency and make some money out there. So వాళ్ళ కోసం I'm doing this. Other than that, I don't have anything in my mind to go viral ఇలాంటి అవ్వాలని ఏం లేదు. So next thing, step 5 is all about so ఏ టేస్ట్
మ్యాచ్డ్ టీమ్. సో ఏ లివరేజ్డ్ హైరింగ్ తీసుకోవాలి. సో 2026లో ఒక ఎంప్లాయీ ఏ హెల్ప్తో 2-3 మెంబర్స్ ఆఫ్ వర్క్ చేయగలగాలి, ఏ హ్యూజ్ హెల్ప్ తీసుకొని. సో దట్స్ వేర్ క్లౌడ్ కానీ పర్ప్లెక్సిటీ కానీ ఇలాంటివి వాడడం అన్నీ వాళ్ళకి ఈజీగా రావాలి. అండ్ మనం టీం తీసుకునేప్పుడు హూ డజంట్ నో అబౌట్ దీస్ క్లౌడ్ పర్ప్లెక్సిటీ ఇవన్నీ తెలియకపోతే నో, we should not take them. And సో ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో ఎనీబడి కెన్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఏదైనా జనరేట్ చేయగలరు, కాంటెంట్ జనరేట్ చేయగలరు. కానీ పీపుల్ హూ విన్ ఇన్ ద మార్కెట్ ఆర్ ఎవరికైతే మెయిన్ గా టేస్ట్ ఉంటుందో, ఆ బ్రాండింగ్ అండ్ ఇవన్నిటి మీద అండర్స్టాండింగ్ ఉంటుందో, దోస్ పీపుల్ విల్ విన్. అండ్ అలాంటి హ్యూమన్ టేస్ట్ ఉన్న పీపుల్ ని వెతికి పట్టుకొని ఎక్కువ శాలరీ ఇచ్చేనా కానీ వీ షుడ్ ఏబుల్ టు హైర్ దెమ్. సో అండ్ వీ షుడ్ ఏబుల్ టు రిటైన్ దెమ్. That's what we should do. And number 5 is cash flow optimization. So first 5 clients కు best results ఇవ్వడమే మన ఫౌండేషన్. అది అయ్యాక సో రిఫరల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి we can ask for the case studies, referrals we can ask them. So case studies చూపించి కొత్త clients ని కూడా ఈజీగా we can close. So and we can also upsell. So ఉన్న clients కి కూడా మనం వేరే సర్వీసెస్ పెంచి we can upsell them. షార్ట్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేసే కస్టమర్స్ కి వీ కెన్ డూ లాంగ్ ఫామ్, ఆర్ఎల్స్ ఇప్పుడు లింక్ మేనేజ్మెంట్ ఆఫర్ చేసే వాళ్ళకి వీ కెన్ డూ క్లయింట్స్ అప్సెల్ చేస్తే రెవెన్యూ డబుల్ అవుతుంది. సో దీస్ ఆర్ అదర్ థింగ్స్ వీ కెన్ డూ. అండ్ వీ కెన్ ఆల్సో ఫైర్ బ్యాడ్ క్లయింట్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లయింట్స్ హూ వేస్ట్ అవర్ రిసోర్స్ కానీ మన ఎనర్జీ కానీ వేస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళని 100% వాళ్ళకి వీ షుడ్ సే నో టు దెమ్. అండ్ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్, these are the 5 things which will we have to keep in mind when we are these are a 5-step roadmap. So nalanti is very ordinary middle class family nunchi oka tier 2 city tier 3 city nunchi vachi who oka electrical maintenance engineer ga job వదిలేసి ఇట్లాంటి లీన్ బిజినెస్ మోడల్ ని నమ్మి కష్టపడి ఇవాళ ఒక బెటర్ పొజిషన్ లో ఉన్నాను. సో మీరు కూడా మీ ఏజెన్సీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అనుకుంటే, సో మీరు కూడా మీ లైఫ్ లో మీరు అనుకున్నది చేయాలనుకుంటే, ఎక్కువ మంది క్లయింట్లు పెద్దగా ఏదో ఆఫీస్ లో ఉండాలి ఇలాంటి మైండ్ సెట్స్ నుంచి ఆపేసి అవన్నీ పరిగెత్తడం, వాటి వెనకాల కూడా పరిగెత్తడం ఆపేసి వీ షుడ్ హ్యావ్ ఎ రైట్ మార్కెట్ అండ్ హై టికెట్ ప్రాస్పెక్టింగ్ అండ్ ఎ లీన్ టీమ్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ దట్స్ వాట్ ఫర్ టుడే. సో ఈ వీడియో కనుక ఇఫ్ యూ లైక్ ఇట్, పీపుల్ హూ వాంట్ ఇట్ వాళ్ళకి షేర్ చేయండి. మీ బిజినెస్ లో కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లీడ్ జనరేషన్ ఆర్ ప్రాస్పెక్టింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇఫ్ యూఆర్ గెటింగ్ కస్టమర్స్ ని తెచ్చుకోవడే ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ, లీడ్ జనరేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో, సో దట్ నేను నా పర్సనల్ గా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీద కూడా హౌ ద వీడియో అనేది కూడా యూ కెన్ గివ్ మీ ఫీడ్బ్యాక్ అండ్ హౌ వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూ వాంట్ ఆల్సో యూ కెన్ టెల్ మీ. లాంగ్ ఫార్మ్ వీడియోస్ ఇంకా ఎలాంటివి కావాలి అని ఇఫ్ యూ కెన్ టెల్ మీ, సో దట్ ఐ కెన్ క్లియర్లీ డూ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆల్సో. సో see you in the next video. Keep hustling, keep building. Bye bye.